को भारत माता के नशिंचाली उग्रवादం नशिंचाली उग्रवादం नशिंचाली उग्रवादం కొంచెం ఎంత జరుగు మీరు కొంచెం ఎంత జరుగురే గిట్ల జరుగుతే మనం అందరం పడతాం అన్న ఎనకరా ఓ అన్న అన్న గిట్ల ఓకే ఇది అయిపోయింది కాతి ఓ ఇంకెలా కొంచెం వెనక్కి పోతారా ఇంకా మీరు ఫోటో పోతే ఎవరన్నా బండ్లు వస్తారండి లాంగ్ వే ఫోటో దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో మరణించినటువంటి వ్యక్తులందరికీ ఉద్దేశించి ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఉండే ప్రెస్ మిత్రులందరూ కూడా ప్రెస్ క్లబ్కి సంబంధించి ప్రెస్ మిత్రులందరూ కూడా ఈరోజు క్యాండిల్ వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి శాంతి క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంతోపాటు వారి యొక్క ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యం చేకూర్చాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ పట్టణంలో కూడా మా కమిషనరేట్ పరిధిలో మా సిపి గారి ఆదేశాల మేరకు మన పట్టణ ప్రజలందరికీ సేఫ్టీ దృష్ట్యా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా డాగ్ స్క్వాడ్ ద్వారా విస్తృతంగా తనిఖీలు అనేది చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు వెహికల్ చెకింగ్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. అలాంటి చర్యలు అలాంటి ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా పబ్లిక్ యొక్క సేఫ్టీ అనేది ముఖ్యం అనే ఉద్దేశంగా మా పోలీస్ తరఫున ఏవైతే కార్యక్రమాలు నిర్వహించాలో సేఫ్టీ పబ్లిక్ యొక్క సేఫ్టీ అనేది ప్రాధాన్యం కొరకని చర్యలు అనేది చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూర్చాలని చెప్పేసి మరొకసారి పోలీస్ అధికారులను కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చర్య అనేది కంపల్సరీ తిరుగుబంద చర్యగా భావించవచ్చు. ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేసిన ఈ యొక్క చర్యను యావత్ భారతదేశం మొత్తం ముక్తఖండంతో ఖండిస్తున్నది. ఆ సందర్భంగా ఆ దాడిలో మరణించినటువంటి బాధితులకు నివాళిగా ఈరోజు మేము పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలను పునరావృతం గట్టి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి బాధితులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రెస్ క్లబ్ తరఫున మేము నివాళి సంతాపం